సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యుపంక్చర్ అంటే ఏంటి? ఇది ఎక్కడ పుట్టింది? దీని వెనకున్న సైన్స్ ఏంటి? అక్యుపంక్చర్ అనేది ఒక మోడర్న్ టర్మినాలజీ మనం చెప్పాలంటే. హ్మ్. జాపనీస్ సైంటిస్టులు దీనికి పెట్టిన పేరు అక్యుపంక్చర్ అని. ఓకే. బట్ యాక్చువల్‌గా ఇది మన ఓల్డెస్ట్ సైన్స్. అంటే మనకిప్పుడున్న ఏవైతే మెడికల్ సైన్సెస్ ఉన్నాయో ఆయుర్వేదం, సిద్ధ, యునాని ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి గదా! మన హ్మ్. ఏషియాకి, హ్మ్. ఏషియా, ఇండియాకి. సో, ఇది అతి ప్రాచీనమైన వైద్యం అని జెప్పొచ్చు. సో, ఒకప్పుడు దీన్ని అక్యుపంక్చర్‌ని శుచి వేద అని అనేవాళ్ళు. మనం ఓకే. కోల్పోయిన వేదాల్లో ఇది గూడా ఒక శుచి వేద. ఓకే. ఓకే. అండ్ దీంట్లో ఇంకొకటి మర్మ చికిత్స హ్మ్. అక్యుప్రెషర్ అనేది ఏదైతే ఉందో హ్మ్. మర్మ చికిత్స అనేవాళ్ళు మన పూర్వీకులు. హ్మ్. సో, దీనికి అక్యుపంక్చర్‌కి, అక్యుప్రెషర్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే మన శరీరం మొత్తం గూడా హ్మ్. మనం జూసుకుంటే ఇప్పుడు నేను ఇలా ముట్టుకున్నా మనిషిని. ముట్టుకుంటే ఎలా తెలిసింది? బ్రెయిన్‌కి ఒక సెన్సేషన్ ఎళ్ళింది అవును. ముట్టుకున్నాడు అని. సో, అలా మన శరీరం మొత్తం గూడా మన పూర్వీకులు థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనం చెప్పొచ్చు. అంటే ఇప్పటికి కూడా దీన్ని ట్రేస్ ఔట్ చేయలేకపోతుంది. యునెస్కో గూడా హ్మ్. ఇది ఎంత ప్రాచీనమైన వైద్యం అనేది ఇప్పటికీ ఎవిడెన్సెస్ దొరుకుతూనే ఉన్నాయి. అది ఇంకా బ్యాక్ డేట్ అవుతూనే ఉంది. హుహు. అంటే చాలా ప్రాచీనమైన వైద్యం. కానీ మన ఇండియన్ కల్చర్‌లో, మన హైందవ ఇది కల్చర్‌లో ఇది అగస్త్య మహర్షి కనుక్కున్నాడు ఈ వైద్యాన్ని డెవలప్ చేసింది. సో, అగస్త్య సంహిత సంబంధించిన పత్రాల్లో జూసుకుంటే అంటే సిద్ధ లిటరేచర్‌లో ఉంది గదా! దాంట్లో దీని గురించి చాలా విస్తరణగా రాసుంది. హ్మ్. సో, అగస్త్య మహర్షి అప్పట్లో 108 మర్మాల గురించి విశ్లేషించాడు. మన శరీరంలో 108 వైటల్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ వైటల్ పాయింట్స్‌ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకెన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. మనకున్న పెయిన్స్, ఆర్థో, న్యూరో, మస్కులర్ ఎన్నో హెల్త్ కండిషన్స్‌కి. హ్మ్. సో, ఇన్‌స్టంట్‌గా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. వాళ్ళకున్న అనారోగ్యాలు తగ్గడానికి పనిచేస్తుంది. సో, ఆ పూర్వము అగస్త్య మహర్షి రాసుకున్న దాంట్లో ఇది ఒక వైద్య కళగా గూడా ఉండేది. అండ్ యుద్ధ కళగా గూడా వాడేవాళ్ళు.